అఫీషియల్‌గా సీఎంఈ గ్రూప్ అనే సిల్వర్ కంపెనీకి ట్రేడర్ల దగ్గర నుంచి సిల్వర్ కాంట్రాక్ట్స్ జూన్ 2026 సంవత్సరం నాటికి 9.1% పెరిగే అవకాశం ఉందని సీఎంఈ గ్రూప్ అనే సిల్వర్ కంపెనీ ఎస్టిమేషన్ వేసి చెప్తున్నారు. ప్రస్తుతానికి $21,500 ఉన్న సిల్వర్ కాంట్రాక్ట్స్ జూన్ 2026 నాటికి $23,460లకు ఈ సిల్వర్ కాంట్రాక్ట్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసి సీఎంఈ గ్రూప్ అనే సిల్వర్ కంపెనీ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి చెప్తున్నారు. ఈ ట్రేడర్స్ ఇచ్చే సిల్వర్ కాంట్రాక్ట్లలో ఒక్కొక్క సిల్వర్ కాంట్రాక్టు 155 కేజీల వాల్యూమ్‌ని అయితే కన్సిస్ట్ చేస్తుంది. మనము ఈ సిల్వర్ ప్రైజెస్‌లో మనం వేరియేషన్స్ అయితే మనము ఇప్పటి నుంచి చూడొచ్చు. అంటే మనకు 2025 సంవత్సరం నాటికి మనకు సిల్వర్ ప్రైజెస్ దాదాపు 1,00,000 కన్నా బిలోనే ఉండేది. మనం ఈ సిల్వర్ ర్యాలీని హైయెస్ట్‌గా ఎక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే 2025 ఇయర్ ఎండ్ అప్పటి నుంచి మనకు గరిష్టంగా మనకైతే సిల్వర్ ప్రైజెస్ అయితే కంటిన్యూస్‌గా పెరగడం అయితే జరుగుతుంది ఫాస్ట్‌గా. వితిన్ 2 మంత్స్‌లో మనకు 4.2 lakhs వరకు అయితే మనకు సిల్వర్ అయితే మనకు అప్రోచ్ అయింది. ఇలా ఇంక్రిమెంట్ అయ్యేది ఇది కోఇన్సిడెంట్ అయితే కాదు. ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్‌ని మనం అనలైజ్ చేసుకొని సిల్వర్ ప్రైజెస్ తక్కువలో ఉన్నప్పుడు దీనికన్నా సిల్వర్ ప్రైజెస్ తగ్గే అవకాశం లేదని మనకు అనిపించినప్పుడు ఈ సిల్వర్‌లో మనం అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వచ్చే కాలంలో సిల్వర్‌కి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఈ సీఎంఈ అనే సిల్వర్ గ్రూప్ కంపెనీ వచ్చేసి మనకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రేడర్స్‌లకు మినిమం మీరు అమౌంట్ అయితే సర్టెన్ అమౌంట్ అయితే మీరు దీంట్లో డిపాజిట్ చేయాలి అని ఒక రూల్ అయితే తేవడం జరిగింది. ఈ సిల్వర్ ప్రైజెస్ ర్యాలీ వచ్చేసి మనకు ఇయర్ బై ఇయర్ మనకు ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అది ఏ విధంగా ఇంక్రిమెంట్ అవుతుందో నేను ఇప్పుడైతే క్లియర్‌గా మీకు చెప్తాను. 2011 సంవత్సరంలో ఈ ర్యాలీ వచ్చేసి 5 టైమ్స్ అయితే మనకు ఇంక్రిమెంట్ అయ్యి 8 డేస్‌లో మనకు ఇంక్రిమెంట్ అయ్యి 5 సార్లు మనకు మార్జిన్స్ అయితే తేవడం జరిగింది. ఇన్ 2011 ఇయర్‌లో. 2024లో మనకు 8 వీక్స్‌లో మనకు 2 టైమ్స్ అయితే మార్జిన్ అయితే తేవడం జరిగింది. నెక్స్ట్ 2025లో మనకు 4 మంత్స్‌లో మనకు 3 టైమ్స్ అయితే మార్జిన్ అయితే తేవడం జరిగింది సిల్వర్ మెటల్. నెక్స్ట్ 2026లో ఈ 2.5 మంత్‌లో సిల్వర్ వచ్చేసి మనకు 5 మార్జిన్స్ అయితే తేవడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లతో కంపేర్ చేసుకుంటే చైనా మెటల్ మార్కెట్‌లో $10 పైననే మనకు సిల్వర్ ప్రైజెస్ అయితే ప్రీమియం నడుస్తుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ యుద్ధ వాతావరణంలో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ అయితే అన్‌స్టేబుల్ గానే ఉంటాయి. ఒకవేళ యుద్ధం అయితే మనకు క్లోజ్ అయితే వార్ అయితే మనకు ఎండ్ అయితే మనకు సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ వచ్చేసి మనకు రీసెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సిల్వర్ వచ్చేసి మనకు 5 lakhs క్రాస్ అయ్యే అవకాశం ఉంది. మనకు గోల్డ్ వచ్చేసి మనకు 2 lakhs కన్నా అబోవ్ అయ్యే ఛాన్సెస్ అయితే గోల్డ్‌లో అయితే కనిపిస్తున్నాయి. గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ప్రైజెస్‌లో చాలా మార్పులు అయితే జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ యుద్ధ వాతావరణం బట్టి ఏ దేశమైనా యుద్ధానికి రెడీ అయ్యే విధంగా అయితే తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో ఏ దేశాన్ని యుద్ధానికి పిలుస్తుందో ఎవరు అయితే చెప్పలేరు. ఆ విధంగా అయితే యుద్ధ వాతావరణం నెలకొంది. సో వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి దేశం కూడా యుద్ధ ఆయుధ సామగ్రిని ఇంక్రిమెంట్ చేసుకునే ప్రాసెస్‌లో అయితే ఉంది. మనకు ప్రపంచంలోనే అత్యధిక గోల్డ్‌ని స్టోర్ చేసుకున్న దేశం అంటే వియత్నాం. ఇప్పుడు తనకు అవసరమైన యుద్ధ సామాగ్రి కోసం తన దగ్గర ఉన్న గోల్డ్ ట్రెజర్స్‌ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్‌కి అయితే సేల్ చేసి ఆ వచ్చిన డాలర్స్‌తో యుద్ధ ఆయుధ సామాగ్రిని వేరే దేశాల నుంచి మనకు పర్చేజ్ చేసుకొని యుద్ధానికి ఎప్పుడు పిలుస్తారో చెప్పలేరు కాబట్టి వాటిని సమకూర్చిన ప్రాసెస్‌లో ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏ దేశాన్ని యుద్ధానికి పిలుస్తుందో ఎవరైతే చెప్పలేరు. సో అదైతే కొంచెం మిలిటరీగా నెక్స్ట్ యుద్ధ ఆయుధ సామాగ్రి వీక్‌గా ఉన్న ప్రాసెస్‌లో వాటిని సమకూర్చుకొని రెడీగా ఉండే ప్రాసెస్‌లో అయితే వియత్నాం అయితే ఉంది. సో ఇప్పుడు వియత్నాం సడెన్‌గా తన దగ్గర ఉన్న గోల్డ్‌ని ఎక్కువ క్వాంటిటీలో ఇంటర్నేషనల్ బ్యాంక్స్‌కి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో సేల్ చేయడం వల్ల సడెన్‌గా గోల్డ్ ప్రైజెస్‌లో అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో చాలా మార్పులు అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకైతే ఇప్పుడైతే కరెక్ట్ టైం అయితే కాదు. అతి తక్కువ ప్రైజెస్‌కి వచ్చాక గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిది.